ఈ అమెరికా యూకే వెళ్ళే వాళ్ళు చాలా మంది టెకీ పీపుల్స్ ఉంటారు. ఇప్పుడు నేను క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలంటే ఏంటి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకో 1 year రీసెర్చ్ చేసి తప్ప క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనేది రాదు. వెరాజ్ ఫర్ టెకీ ఇట్ బికమ్ ఈజీ. ఒక 1 month లో కన్సల్టెన్సీ వెతుక్కుందామా, డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ 18 lakhs ఉన్నాయా, వెళ్ళిపోదామా అనే దాంట్లో ఉంటాడు. సో పీపుల్ లైక్ మీ హు ఆర్ ఫ్రమ్ క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్, కుడ్ బి ఎడిటర్ కావచ్చు, ఇఫ్ దే వాంట్ టు నో, ఆర్ సమ్ హోస్ట్ కావచ్చు, ఇఫ్ దే వాంట్ టు యూఎస్ ఆర్ అదర్ కంట్రీస్కి రావాలంటే ఆర్ దేర్ కెరియర్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇక్కడ ఫర్ క్రియేటివ్ పీపుల్ దే ఆర్ మెనీ ఆపర్చునిటీస్ హియర్. బట్ వెరాజ్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ దేర్ ఎనీ, అంటే మీరు చూస్తుంటారు అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఇట్లా రేడియో హోస్ట్లు కావచ్చు, ఆర్ పీపుల్ హూ కెన్ ఎంటర్టైన్, ఆర్ కామెడీ షోస్ కావచ్చు, ఆర్ దేర్ సచ్ ఆపర్చునిటీస్ అక్కడ? అంటే నేను థింక్ చేస్తున్నాను, ఇప్పుడు ఇండియన్ కల్చర్ పెరిగింది కదా, అసలు పీపుల్ చాలా మంది వెళ్తున్నారు. అండ్ ఈవెన్ పీపుల్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అండ్ మ్యారేజెస్ కానీ, లైక్ చాలా ఈవెన్ స్మాల్ ఫంక్షన్స్ లైక్ ఓనీ ఫంక్షన్స్ అలాంటివి కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ సో అట్లాంటప్పుడు ఈవెన్ ఐఎమ్ థింకింగ్ మేబీ మీ క్రియేటివిటీ వర్క్ ఉంది కదా, తెలుగు అంటే వాట్ ఎవర్ ఇస్ తెలుగు వీడియోస్ ఆర్ లైక్ ఏమైనా అది అక్కడే స్టార్ట్ చేయొచ్చు అంటున్నా. లైక్ అమెరికాకి వెళ్ళి యూఎస్ అంటే ఇంగ్లీష్లో పాడ్కాస్ట్ చేయడం అలా కాకుండా వాట్ ఎవర్ యూర్ డూయింగ్ హియర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ యూఎస్. అలాంటివి ఏమైనా స్టార్ట్ చేయొచ్చు. బికాస్ లైక్ నాకు ఇది ఒకటి వచ్చింది, లైక్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తూ ఉంటే లైక్ ఎఫ్ఎం పెట్టుకుంటాను, నాకు అదొకటి. ఎందుకంటే నేను మొబైల్ అనుకో, నాకు నచ్చిన సాంగ్ ప్లే చేసుకోవాలి, నేను వెతికేసరికి నా డ్రైవ్ అయిపోతుంది. అలా కాకుండా ఎఫ్ఎం పెట్టుకుంటే వాళ్ళే ర్యాండమ్గా ప్లే చేస్తారు. సో ఐ ఫీల్ అరే ఓకే, మన ఇండియాలో లాగా 93 FM 93.5 FM ఉంటే బాగుండు కదా, అది పెట్టుకునేటోని. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ నౌ, ఎందుకు అక్కడ రాదు అనిపిస్తుంది. యా, ఐ డోంట్ నో వై. వెళ్ళిన ప్రతి ఒక్కరు కారు కొనిస్తున్నారు అంటే అంత అఫోర్డబుల్ ఆ కారు, ఆర్ అంత ఈజీగా మనీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి లైక్ ఒక ప్రిస్టేజ్ కోసం కొనేస్తున్నారా వాట్ అనేది నాకు అర్థం కాదు. బికాజ్ నా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత 6 months తర్వాత అరే కారు కొన్నా మామా అని చెప్పి హిల్ సెండ్ వీడియో ఆర్ ఫోటో. సో అలా నాకు తెలిసిన వాళ్ళు ఒక 90% ఆఫ్ ది పీపుల్ దే హ్యావ్ కార్. సో అంటే అది యూజా లేకుంటే ప్రిస్టేజా ఆర్ అఫోర్డబుల్ కాబట్టి కొనేస్తున్నారా? అండ్ డూ యూ హ్యావ్ కార్ అక్కడ? ఐ హ్యావ్ ఏ కార్. ఫస్ట్ థింగ్ వచ్చేసి నీడ్. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ. ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ న్యూయార్క్, షికాగో, అక్కడ బస్ ట్రాన్స్పోర్టేషన్ అని ట్రైన్, రైల్ కానీ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది అదర్ సిటీస్ ఏమి ఉండదు. ఈవెన్ ఇక్కడలాగా ఆటోస్ అలాంటివి కూడా ఉండవు, చాలా రేర్. ఊబర్ చేయొచ్చు బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అందుకని వీ హ్యావ్ టు హ్యావ్ ఎ కార్, అదర్వైజ్ యూ కెనాట్ గో అవుట్. యూ హ్యావ్ టు స్పెండ్ 30 to 40% ఆఫ్ మనీ నువ్వు కమ్యూటింగ్కే స్పెండ్ చేయాలి. అదొకటి. అండ్ యా, అఫోర్డబిలిటీ అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బై ఇన్ ఏమంటారు ఈఎంఐస్, లైక్ ఇక్కడ చెప్పాలంటే. సో అండ్ యా, మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేస్తారు కాబట్టి ఇట్స్ అఫోర్డబుల్ అంతే.